హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో మీలో చాలామంది కోరుకొని ఎక్స్ప్లెయిన్ చేయమని పోల్లో సెలెక్ట్ చేసిన నారుటో షిప్పుడెన్ ద లాస్ట్ అవర్ మూవీని అయితే చూడబోతున్నాం. ఈ మూవీలో మన హీరో నారుటోకి ముకాడే అనే మిస్సింగ్ నింజాని పట్టుకోమని ఒక మిషన్ ఇవ్వడంతో తన టీంతో వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తుండగా నారుటో ఎనిమి జుట్సులో ఇరుక్కోవడంతో 20 ఏళ్ళు గతంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత జరిగిందే నారుటో షిప్పుడెన్ ద లాస్ట్ అవర్ మూవీ. ఈ మూవీని పూర్తిగా ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా మన మూవీ స్టార్ట్ చేస్తే ఎక్కడో ఎడారి లాంటి ప్రాంతంలో భయంకరమైన పప్పెట్స్తో పోరాడుతున్న మన హీరో నారుటోని చూస్తాం. ఆ పప్పెట్ నారుటోని అటాక్ చేయడంతో అదొక షాడో క్లోన్ అని రివీల్ అవుతుంది. ఇకంతే గ్యాప్ ఇవ్వకుండా సాకురా ఆ పప్పెట్ని అటాక్ చేస్తే మళ్ళీ లేచిన ఆ పప్పెట్ని మన నారుటో ఒక మంచి రసింగంతో అటాక్ చేసి అంతం చేస్తాడు. కానీ ఆ పప్పెట్ లోపల పేపర్ బాంబ్స్ వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ జరిగితే టైంకి సాయ్ వచ్చి నారుటోని కాపాడతాడు. అలా తన టీంని కలుసుకున్న నారుటో ఆ పప్పెట్ల మాస్టర్ ముకాడే అంతు చూద్దాం అని అందరూ ఒక పెద్ద లోయలోకి బయలుదేరతారు. అలా వెళ్తుండగా సునాడే మన నారుటో టీంకి శాండ్ విలేజ్కి చెందిన రోగ్ నింజా ముకాడేని పట్టుకోమని నారుటో టీంని ల్యాండ్ ఆఫ్ విండ్కి పంపడంతో ఈ మిషన్ మొదలైందని, ముకాడే లోరాండ్ అనే ప్రాంతంలో అండర్ గ్రౌండ్లో ఉన్న కీలైన్లో ఉన్న భయంకరమైన శక్తిని వాడుకోవాలనుకుంటున్నాడని, అది చాలా ప్రమాదకరం కావడంతో దానిని ఫోర్త్ హొకాగే తన జుట్సుతో సీల్ చేశారని మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే నారుటో టీం అండర్ గ్రౌండ్లో ఉన్న లొకేషన్కి చేరుకునే లోపు ముకాడే అప్పటికే ఫోర్త్ హొకాగే సీల్ని చేరుకొని, నేను ఫోర్త్ హొకాగే పెట్టిన సీల్ని తొలగించలేకపోవచ్చు, కానీ దానిని నేను అబ్జర్వ్ చేసుకోగలను అంటూ సీల్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. దానిని ఆపడానికి నారుటో పరిగెత్తుకుంటూ వెళ్తుండగా ముకాడే ఫోర్త్ హొకాగే కూనాయిని తొలగించడంతో రిలీజ్ అయిన ఎనర్జీ వల్ల ఒక పెద్ద బ్లాస్టే అవుతుంది. దాంట్లో మన నారుటో ఇరుక్కోవడంతో నారుటోని కాపాడడానికి ట్రై చేసిన యామాటో కూడా అందులో ఇరుక్కుంటాడు. దానితో సాకురా కూడా వాళ్ళని కాపాడదామని వెళ్తుంటే టైంకి సాయ్ తన బర్డ్తో సాకురని కాపాడతాడు. కట్ చేస్తే జరిగిన బ్లాస్ట్ వల్ల స్పృహ కోల్పోయిన నారుటో లేచి చూస్తే తన చుట్టూ ఎవ్వరూ ఉండరు. కానీ ఏదో పాట పాడుతున్నట్టు ఎవరిదో గొంతు వినిపించడంతో చుట్టూ చూస్తే ఏడుస్తున్న ఒక అమ్మాయిని చూస్తాడు. నారుటోని చూడడంతో ఆ అమ్మాయి పారిపోతుంటే తన వెనకాల వెళ్తున్న నారుటోని ఏవో పప్పెట్స్ అడ్డు వచ్చి ఆపుతాయి. కానీ ఆ పప్పెట్స్ నారుటోని అటాక్ చేయబోతుంటే ఏదో బ్యారియర్ ఉండడం వల్ల ఆ పప్పెట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇక ఆ అమ్మాయిని వెంబడిద్దామనుకుంటే ఆ దారి కూడా మూసుకుపోతుంది. దానితో ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తున్న నారుటోకి పైన ఒక దారి కనిపించడంతో తన నింజా స్టైల్లో పైకి చేరుకొని అక్కడున్న పెద్ద పెద్ద భవనాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అలా మన నారుటో ఆ భవనాల్ని పరిశీలిస్తుండగా సడన్గా కొన్ని పప్పెట్స్ నారుటోని చేరుకొని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. నారుటో వాటి అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఆ పప్పెట్స్ వెనుకున్న చాక్రా థ్రెడ్స్ని గమనిస్తాడు. దానితో వాటి అటాక్స్ నుంచి తప్పించుకుంటూ తన దగ్గరున్న చాక్రా బ్లేడ్తో ఆ చాక్రా థ్రెడ్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ మరిన్ని పప్పెట్స్ నారుటోని చుట్టుముట్టి నారుటోని అటాక్ చేసి ఎనర్జీ బ్లాస్ట్తో బ్లాస్ట్ చేస్తాయి. దానితో నారుటో మళ్ళీ ఎక్కడో అండర్ గ్రౌండ్లో పడిపోయి తనకి తగిలిన దెబ్బని చూసుకుంటుండగా మళ్ళీ ఆ పప్పెట్స్ నారుటోని చేరుకొని గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ సడన్గా ఎవరో మాస్క్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నారుటోని చేరుకొని ఒక్క సెకండ్లో టెలిపోర్ట్ అయితే ఆకిమిచి క్లాన్ ఇంకా ఆబురామే క్లాన్ నింజా ఆ పప్పెట్స్ని అటాక్ చేస్తారు. తిరిగి నారుటో దగ్గర
అసలు తనని కాపాడింది ఎవరు అని నారుటో అడగడంతో వాళ్ళు కూడా హిడెన్ లీఫ్ నింజా అని వాళ్ళ హెడ్ బ్యాండ్ని చూపిస్తాడు. కట్ చేస్తే ఎక్కడో ఆ భవనాల మధ్యలో పప్పెట్స్ అన్ని కంట్రోల్ చేస్తున్న మెయిన్ విలన్ని చూస్తాం. తిరిగి నారుటో దగ్గర నారుటోకి జరిగిన గాయాన్ని హీల్ చేసి వాళ్ళు ప్రస్తుతం మిషన్ మీద ఉండడం వల్ల వాళ్ళ పేర్లు చెప్పడం కుదరదని, వాళ్ళున్నది లోరాన్లో అని చెప్పి నారుటోకి బయటికి వెళ్ళడానికి దారి చూపించి లీఫ్ నింజా వెళ్ళిపోతారు. దానితో అసలొక ఎడారి ప్రాంతంలో ఉండే లోరాన్ ఇలా ఎత్తైన భవనాలతో ఎలా నిండిపోయింది అని నారుటో కన్ఫ్యూషన్లో ఉంటాడు. కానీ ఏదైతే ఏంటి, ముందు మిగిలిన తన టీం మెంబర్స్ ఎక్కడున్నారో వెతకడానికి ఫిక్స్ అవుతాడు. కానీ అలా వెళ్తుండగా ఆ భవనాల మధ్యలో ఎంతోమంది ప్రజలు సంతోషంగా పండగ చేసుకుంటున్నట్టు గమనిస్తాడు. అలా మనకొక పెద్ద కోటలో మనకి ముందుగా నారుటోని కలుసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మని తలుచుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది. అలా తలుచుకుంటూ వాళ్ళ అమ్మ జ్ఞాపకంలో పాట పాడుతుండగా ముందుగా మనం చూసిన విలన్ ఎంట్రీ ఇచ్చి ఆ అమ్మాయిని క్వీన్ అని పిలవడంతో తానే ఈ లోరాన్ రాజ్యానికి యువరాణి అని మనకి రివీల్ అవుతుంది. అలా తన రాజ్యంలో ప్రజలందరినీ తను పలకరిస్తుండగా అది చూసిన మన నారుటో ముందుగా తను చూసింది ఆ అమ్మాయినే అని గుర్తించి జరుగుతున్న విషయాల గురించి తనని అడుగుదామనుకుంటుండగా సడన్గా ఆ అమ్మాయి వెనుకున్న పప్పెట్స్ తనని నెట్టి చంపడానికి ప్రయత్నిస్తాయి. కానీ టైంకి మన నారుటో తనని కాపాడతాడు. కానీ కాపాడిన నారుటోకి థ్యాంక్స్ చెప్పకుండా తను మన హీరో నారుటో 2 దవడల్ని వాయించేస్తుంది. నన్నెందుకు కొట్టావు? నేను ఇప్పుడే నీ ప్రాణాల్ని కాపాడాను కదా, క్షమించు, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. అయితే ఈ రాజ్యానికి నువ్వేనా మహారాణి? అవును, నేనే లోరాన్ రాజ్యానికి మహారాణి సారా. నేను నారుటో ఉజుమాకి హిడెన్ లీఫ్ విలేజ్కి చెందిన నింజాని అన్నట్టు ఇదంతా లోరానేనా? నేను ఎంటర్ అయినప్పుడు ఎడారిలా నిర్మానుష్య ప్రాంతంలా కనిపించింది. అవన్నీ పక్కన పెడితే నువ్వు ఇందాక అక్కడ టవర్ నుంచి ఎలా పడిపోయావు? నన్నెవరో వెనక నుంచి తోసినట్టు అనిపించింది. అంటే ఎవరో నేను చంపడానికి ప్రయత్నిస్తున్నారా? అలా జరిగే అవకాశమే లేదు. నా రాజ్యంలో నన్నెవరు చంపాలనుకుంటారు? నువ్వు కూడా చూసావు కదా ఈ రాజ్యంలో ప్రజలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో. కానీ నిన్ను ఎవరో వెనక నుంచి తోసింది నిజమే కదా? అది ఒకవేళ అది నేను ఊహించుకున్నానేమో అంటుండగా లీఫ్ నింజా ఎంట్రీ ఇస్తారు. అయితే నేను చెప్పిన మాట నువ్వు వినలేదన్నమాట. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి చావబోతుంటే కాపాడకుండా ఎలా ఉండేది? ఇంతకీ అసలు మీరందరూ ఎవరు? ఒకవేళ ఇందాక తనని చంపడానికి ప్రయత్నించింది మీరేనా? తప్పుగా అర్థం చేసుకోకు, మేము కూడా మహారాణిని కాపాడడానికి వచ్చాం. అలా వాళ్ళు క్వీన్ని కాపాడాలనే మిషన్ మీద వచ్చారని తెలుసుకోవడంతో నారుటో అసలు ఈ రాజ్యం ఏంటి, ఇందులో పప్పెట్స్ ఎందుకు దాడి చేస్తున్నాయి అని అడగడంతో నారుటోకి ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ముందుగా లీఫ్ విలేజ్లో అప్పుడే గ్రాండ్గా ఓపెన్ చేసిన ఇచిరాకు రామెన్ షాప్ దగ్గరున్న మినాటోని మన మాస్టర్ జిరాయా కలుసుకొని తన శిష్యుడు మినాటో 3 ఏళ్ళు కష్టపడి కనిపెట్టిన జుట్సు రసింగన్ని అప్పుడే మాస్టర్ చేసినట్టు చేసి చూపిస్తాడు. కానీ మినాటో మాత్రం అయితే మంచిది, కానీ నాకు ఒక మిషన్ ఉంది అని చెప్తూ వెళ్ళిపోతాడు. అలా ఇచిరాకు రామెన్ దగ్గర క్యూలో నుంచునున్న గాయ్, ఆసుమా, షిజునతో పాటు ఉన్న కకాషి తన సెన్సే మినాటోని చూడగానే వాళ్ళకి అసైన్ అయిన మిషన్ గురించి తెలుసుకొని మినాటోతో వెళ్ళిపోతాడు. అలా మనం ఇప్పటి వరకు చూసిన లీఫ్ నింజా మినాటో, చోజా ఇంకా షీబీ అని వాళ్ళ మిషన్లో కకాషిని కూడా యాడ్ చేయడానికి మినాటో పర్మిషన్ తీసుకున్నాడని, అలా నలుగురు వాళ్ళ మిషన్ని పూర్తి చేయడానికి లోరాన్ రాజ్యానికి చేరుకోవడంతో మినాటో కకాషికి ఏదో పనప్ప చెప్పి మిగిలిన 3 రాజ్యంలోకి ఎంటర్ అయ్యారని నారుటోకి తెలియచేస్తారు. కానీ నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నీకు తెలిసిన లోరాన్ ఇది కాదు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు భవిష్యత్తు నుంచి వచ్చావు కదా? ఏంటి భవిష్యత్తా? నేను నీకు ఇది ముందే చెప్పకపోవడానికి కారణం భవిష్యత్తు నుంచి వచ్చిన వ్యక్తి వల్ల
గతంలో సంఘటన మారితే భవిష్యత్తు తీవ్రంగా మారే అవకాశం ఉంది. నువ్విప్పుడుంది దాదాపు ఒక 20 ఏళ్ల గతంలో. నీలానే 6 ఏళ్ల ముందు భవిష్యత్తు నుంచి ఇంకొక నింజా కూడా ఇక్కడికొచ్చాడు. వాడి పేరే ముకాడే. హా, మేము వెంబడిస్తూ వచ్చిన వ్యక్తి పేరు కూడా ముకాడేనే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నువ్వు వచ్చిన చోట ఏం జరిగిందో చెప్పగలవా? దానివల్ల మాకేమైనా క్లూ దొరకచ్చు. మేము ముకాడేని వెంబడిస్తూ ఒక లోయలో ఉన్న బిల్డింగ్లోకి వచ్చాం. కానీ వాడు అక్కడున్న జుట్సు ఫామ్లని అబ్జర్వ్ చేసుకున్నాడు. దాని తరువాత అయితే నువ్వు ఇంకా ముకాడే ఒక ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్ ద్వారా గతంలోకి చేరుకున్నారు. అంటే మీరు చెప్తుంది నేను ఇక తిరిగి వెళ్ళలేనా? గతంలో ఇరుక్కున్నానా? కానీ నువ్వు ముకాడే ఆ జుట్సు ఫామ్లని అబ్జర్వ్ చేసుకున్నాడన్నావు కదా. కాబట్టి ఒకవేళ తనని ఓడించగలిగితే మళ్ళీ నువ్వు తిరిగి భవిష్యత్తుకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. మీరు చెప్పేది నిజమేనా? ఏదైనా కానీ ముందు మనం ఆ ముకాడేని ఓడించాలి. మీ ముఖం చూస్తే నాకు గుర్తొస్తుంది. ఇందాక నుంచి నేను ఎక్కడ చూశానా అనుకున్నా. మీరు అచ్చం కొండ మీద చెక్కిన 4th హోకాగేలానే ఉన్నారు. నీ జోకులాపు. ఇప్పటి వరకు లీఫ్ విలేజ్కి 3 హోకాగేలు మాత్రమే ఉన్నారు. కానీ ఇతను భవిష్యత్తు నుంచి వచ్చాడు కదా. ఇక మనం భవిష్యత్తు గురించి మాట్లాడడం ఆపుదామా? దాని గురించి ఎక్కువగా తెలుసుకుంటే మన చరిత్ర మారిపోయే ప్రమాదం ఉంది. లోరాన్ రాజ్యంలో కింద భూభాగంలో ఉన్న శక్తిని వాడుకొని ముకాడే వాడి పప్పెట్ సోల్జర్స్ని తయారు చేస్తున్నాడు అనడంతో నారుటోకి ముకాడే ముందుగా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కానీ ఇదంతా విన్న క్వీన్ మాత్రం 6 ఏళ్ల క్రితం భవిష్యత్తు నుంచి వచ్చింది వాళ్ళు చెప్తున్న ముకాడే కాదని, ఆన్రోకుజాన్ అనే మంచి వ్యక్తని, తానే ఈ లోరాన్ రాజ్యానికి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తూ తనకి చాలా సాయం చేస్తున్నాడని, అతను చెడ్డవాడయ్యే ఛాన్సే లేదని వాదించి కోపంతో వెళ్ళిపోతుంది. దానితో నారుటో క్వీన్ సారాని కాపాడడానికి ఇంకా మినాటో టీం ముకాడేని పట్టుకోవడానికి విడిపోవడానికి డిసైడ్ అవుతారు. దానితో మినాటో నారుటోకి తన కూనాయి కూడా ఇస్తాడు. దానిని చూసిన నారుటోకి తను ఖచ్చితంగా తనకి తెలిసిన 4th హోకాగే అని కన్ఫర్మ్ అవుతుంది. కానీ అది చెప్పే లోపు భవిష్యత్తు గురించి ఏం మాట్లాడద్దు అని మినాటో చెప్పడంతో మొత్తానికి వాళ్ళ మిషన్ని మొదలు పెడతారు. కోపంతో వెళ్ళిపోయిన క్వీన్ సారా ఎక్కడా అని మన నారుటో వెతుకుతుండగా సడన్గా ఎవరో ముసుగులు వేసుకున్న వ్యక్తులు క్వీన్ని ఒక రూమ్లోకి లాక్కెళ్తారు. దానితో తనని చంపడానికి చూస్తుంది వీళ్ళేనేమో అని సారా అనుకుంటుండగా వాళ్ళు మాత్రం దేనినో తిరిగివ్వమని అడగడంతో క్వీన్ సారా కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ టైంకి మన నారుటో ఎంట్రీ ఇచ్చి సారాని కాపాడడానికి ట్రై చేస్తాడు. దానితో ముసుగులు వేసుకున్న వాళ్ళు క్వీన్ని చంపడానికి రాలేదని, వాళ్ళ ముసుగులు తొలగించి వాళ్ళు ఈ రాజ్యంలో ప్రజలని వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంది వాళ్ళకి తిరిగి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తారు. కట్ చేస్తే క్వీన్ సారా తన రాజ్యంలో ఏ కష్టాలు లేవని, ప్రజలందరూ సంతోషంగా ఉంటూ జాతర చేసుకుంటున్నారని చెప్పడంతో తను అనుకుంటుంది తప్పని, తన ఆర్డర్ల వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారని, వాళ్ళని తిరిగి తీసుకెళ్ళడానికి క్వీన్ని రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు వచ్చారని తెలియచేస్తారు. కానీ వాళ్ళందరూ చెప్తుంది అబద్ధాలని, తన రాజ్యంలో ఇలా జరుగుతుంటే ప్రజలందరూ ఇంత సంతోషంగా ఎందుకున్నారని క్వీన్ సారా అడగడంతో నారుటో ఆ ప్రజల్ని గమనించి ఏదో తేడా కొట్టడంతో తన చాక్ర నైఫ్ని గాల్లోకి విసిరితే చాక్ర థ్రెడ్స్ కట్టడం వల్ల కొంతమంది మనుషులు పడిపోవడంతో అవన్నీ పప్పెట్స్ అని, వాటన్నిటినీ పైప్ల ద్వారా వస్తున్న చాక్ర ద్వారా ఎవరో కంట్రోల్ చేస్తున్నారని క్వీన్కి నారుటో రివీల్ చేస్తాడు. అలా ఆ పప్పెట్స్ని చూస్తుండగా తన స్థానంలో కూడా ఒక పప్పెట్ని చూసిన క్వీన్ సారా షాక్ అయ్యి తను ఎంతగానో నమ్ముతున్న ఆన్రోకుజాన్ ఇదంతా చేసే ఛాన్సే లేదంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా మళ్ళీ క్వీన్ కోసం వెతుకుతున్న మన నారుటోకి సారా
మళ్ళీ తన అమ్మ గుర్తుగా పాట పాడుతూ కనిపిస్తుంది. అలా నారుటో అడగడంతో గతంలో ఆండ్రో కుజానే అప్పటి క్వీన్ అయిన తన మదర్కి సాయం చేసి తన మదర్ శక్తిని వాడి వాటికి తన ఇంజనీరింగ్ స్కిల్స్ని కలిపి లోరాన్ని 1000 టవర్లున్న రాజ్యంగా మార్చాడని, కానీ హఠాత్తుగా తన తల్లి చనిపోవడంతో తనకి అప్పటి నుంచి తోడుగా ఉంటూ చూసుకుంటుంది ఆండ్రో కుజానే అని తన గతం గురించి చెప్తుంది. నాకు కూడా నీలాగే పేరెంట్స్ లేరు, కానీ నాకు జిరాయా అనే మాస్టర్ ఉండేవారు. ఆయన కూడా చనిపోయారు, కానీ ఆయన నాకు ఎంతో విలువైన పాఠాలు నేర్పించారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎప్పటికీ నా ఓటమిని ఒప్పుకోకూడదు అనే నింజావే ఇది నాకు ఆయన నుంచే లభించింది. అలా మీ అమ్మగారు కూడా నీ కోసం ఏదో ఒక విలువైన జ్ఞాపకాల్ని వదిలే ఉంటారు కదా. అవును. అయితే బాగా ఆలోచించు. మీ అమ్మగారు నీ కోసం ఏం వదిలారో, ఇంకా నువ్వేం చెయ్యాలో ఆలోచించు. నీకు సమాధానం దొరికాక నువ్వేం చెయ్యాలనుకున్నా ఎప్పటికీ నీ ఓటమిని ఒప్పుకోకు అన్న మాటలకి క్వీన్ సారా మోటివేట్ అయ్యి ముందు ఈ రాజ్యంలో ఆ పైప్ల వెనుకున్న రహస్యం కనిపెట్టడానికి డిసైడ్ అవుతుంది. అలా పైప్లన్నీ కనెక్ట్ అవుతున్న ఒక టవర్ని చేరుకొని మన నారుటోతో ఆ టవర్ లోపలికి ఎంటర్ అయితే అక్కడ ఎంతోమంది రాజ్యంలో ప్రజల్ని బానిసలుగా వాడుకుంటున్నట్టు, ఎన్నో పప్పెట్లని ఆయుధాలుగా తయారు చేస్తున్నట్టు క్వీన్ తెలుసుకుంటుంది. దానితో తన మదర్ వాడిన జుట్సు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ జుట్సుని డియాక్టివేట్ చేస్తే టవర్లో ఉన్న మెషిన్లన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. దానితో ఇకంతా ముగిసిందనుకుంటే సడన్గా చాక్రా థ్రెడ్స్తో పపెట్స్ అన్నీ అసెంబుల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆండ్రో కుజాన్, అంటే ఇదంతా చేసింది నువ్వేనా? వాడే ఆండ్రో కుజానా? నేను మా అమ్మ వాడిన జుట్సుని ఆపేసా. దానిని నువ్వు ఒక యుద్ధం కోసం వాడడానికి నేను ఒప్పుకోను. నిన్నీ రాజ్యానికి మహారాణిగా ఆజ్ఞాపిస్తున్నా. మర్యాదగా నువ్వు సృష్టించిన ఈ పప్పెట్లని ఆపి రాజ్యంలో బందీలుగా ఉన్న ప్రజలందరినీ విడిపించు. అయితే మీకంతా తెలిసిపోయిందా? అయితే నేను మిమ్మల్ని బతకనివ్వలేను. మీకు బదులుగా రాజ్యాన్ని పాలించడానికి నా దగ్గర పప్పెట్ కూడా ఉంది. అంతేకాక నా పప్పెట్ల సైన్యం ఇప్పటికే పూర్తయిపోయింది. కాబట్టి మీ అమ్మ జుట్సుతో నాకు పని లేదు అంటుండగా వాళ్ళ వైపు పప్పెట్ సోల్డియర్స్ రావడంతో, సారా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, వీడి సంగతి నేను చూసుకుంటా. రే ముకాడే, అది నువ్వేనా? పందిలాగా బాగా బలిసినట్టున్నావు. నువ్వు 6 ఏళ్ల క్రితం నన్ను ఆపడానికి ప్రయత్నించిన హిడెన్ లీఫ్ నింజావి కదా. అది నాకు నిన్నే జరిగినట్టుంది. అయినా ఎన్నేళ్ళైతే ఏంటి, నువ్వు ముక్కాడే అని ఒప్పుకున్నావు కాబట్టి ఇక నేను నీ బాక్సు బద్దలు కొట్టాల్సిందేరా. ముక్కాడేనా? నేను ఆ పేరుని మర్చిపోయి చాలా కాలమైంది. నేనిప్పుడు ఈ లోరాన్ రాజ్యానికి గొప్ప మంత్రైన ఆండ్రో కుజాన్ని అంటూ తన పప్పెట్ సోల్జర్స్ని కంట్రోల్ చేస్తూ తప్పించుకుంటున్న క్వీన్ని ఆపడంతో మన నారుటో తన షాడో క్లోన్ సాయంతో రసింగన్ వాడి ఆ పప్పెట్ సోల్జర్స్ అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ముకాడే మరెన్నో పప్పెట్స్ని పోగేసి నారుటోని బంధించి తన పప్పెట్స్ అన్నిటినీ ఒక పెద్ద పప్పెట్లా చేసి నారుటోని కదలకుండా చేస్తాడు. ఏరా కదలలేకపోతున్నావా? ఎందుకంటే అది నీ చాక్రాని కూడా పీల్చుకుంటుంది. ఆండ్రో కుజాన్, ఇక చాలా ఆపేయ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సారా. మీ అమ్మ స్థానాన్ని మీరు తీసుకొని నా ప్లాన్ని పూర్తి చేసుకోవడంలో నాకు చాలా ఉపయోగపడ్డారు. కానీ ఇక నాకు మీతో ఏ అవసరం లేదు. కాబట్టి ఇక నువ్వు కూడా నీ అమ్మలా చావబోతున్నావు. అంటే మా అమ్మని చంపింది నువ్వేనా? ఆఖరికి నీకు ఇప్పుడు అర్థమైందా? నీతో పోలిస్తే మీ అమ్మ చాలా తెలివైన మహారాణి. నా ప్లాన్ని వెంటనే పసిగట్టేసింది. కాబట్టి తనని నా చేతులారా చంపక తప్పలేదు అనడంతో
తను ఎంతగానో నమ్మినవాడే తన తల్లిని చంపాడని తెలుసుకోవడంతో సారా బాధతో కన్నీరు పెట్టుకుంటుంది. సారా, ఇంకా నీ ఓటమిని ఒప్పుకోకు. నువ్వు నువ్వు వాడి పప్పెట్వి కాదు అంటుండగా ముకాడే ఒక కూనాయిని తీసుకొని అటాక్ చేయబోతుంటే కోపంతో రగిలిపోతున్న నారుటోలో ఉన్న 9 టైల్స్ చాక్రా లీక్ అయ్యి ఆ కూనాయిని తిప్పి కొడుతుంది. నారుటో భయంకరమైన చాక్రాని చూసిన ముకాడే షాక్ అవుతాడు. ఇది నువ్వు ఏడుస్తూ కూర్చునే సమయం కాదు, నువ్వు చెయ్యగలిగింది నువ్వు చెయ్యి అంటుండగా ముకాడే పప్పెట్ని కంట్రోల్ చేసి నారుటోని పూర్తిగా సీల్ చేసి బంధిద్దామనుకున్న నారుటో కోపంలో 9 టైల్స్ చక్రాన్ని రిలీజ్ చేస్తూ ఆ పప్పెట్ని బద్దలగొట్టుకొని బయటపడి ఆ ముకాడే ముఖం మీద ఒక్కటిస్తాడు. కానీ దానితో ముకాడే తన బాడీని పూర్తిగా ఒక పప్పెట్ రూపంలోకి మార్చుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. దానితో ముకాడే తనని తాను హీల్ చేసుకొని లోరాన్లో ఉన్నంత వరకు తన శక్తికి తిరుగులేదంటూ చుట్టూ ఉన్న పప్పెట్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఒక పెద్ద మాన్స్టర్ పప్పెట్లా మారతాడు. దానిని చూసి నారుటో ఆశ్చర్యపోతుండగా ఆ పప్పెట్ గ్యాప్ ఇవ్వకుండా నారుటోని అటాక్ చేస్తుంటే నారుటో ఆ అటాక్స్ని తప్పించుకుంటూ సారాని కూడా కాపాడతాడు. కానీ ఎన్నో పప్పెట్స్తో నారుటోని చుట్టుముట్టి ఇక వాళ్ళ కథ ముగిద్దామనుకుంటే హఠాత్తుగా ఆ పప్పెట్స్ అన్నీ బ్లాస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా మినాటో టీం ఎంట్రీ ఇవ్వడంతో తన టీం మెంబర్స్ ఇంకా కకాషి కలిసి ఎన్నో పేపర్ బాంబ్స్తో అలా పప్పెట్స్ని అంతం చేస్తున్నారని మనకి రివీల్ అవుతుంది. ఇక దానితో మళ్ళీ నారుటో తన రసింగంతో అటాక్ చేసి ముకాడే పప్పెట్ని గోడ కంటించేస్తాడు. ఇదే టైంలో తప్పించుకున్న క్వీన్ సారా ముకాడే బంధించిన ప్రజల్ని విడిపించడం స్టార్ట్ చేస్తుంది. తిరిగి ఫైట్లో ముకాడే పప్పెట్ల కథిక ముగిసిందనుకుంటే ఆ మాన్స్టర్ పప్పెట్ తన చుట్టూ విరిగున్న ఆ పప్పెట్లని అబ్జర్వ్ చేసుకొని మరింత పెద్ద మాన్స్టర్లా మారుతుంది. కానీ చోజా తన ఎక్స్పాన్షన్ జుట్సుతో ఆ పప్పెట్ని గోడ కంటిస్తే షీబీ తన బ్యాటిల్ స్పియర్తో అటాక్ చేస్తే ఆ పప్పెట్ కుప్ప కూలిపోతుంది. ఎప్పుడైనా ఆ పప్పెట్ల కథ ముగిసిందనుకుంటే మళ్ళీ ఆ పప్పెట్ మరిన్ని పప్పెట్లని అబ్జర్వ్ చేసుకొని చాలా పెద్ద మాన్స్టర్లా మారుతుంది. ఇదే టైంలో తన ప్రజల్ని కాపాడుకున్న క్వీన్ సారా బయటికి చేరుకుంటుంది. కానీ అప్పటికే పెద్ద మాన్స్టర్లా మారిన ముకాడే పప్పెట్ భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. దానితో నారుటో సారాతో తన ప్రజల్ని కాపాడుకోమని చెప్పి దీని సంగతి తను చూసుకుంటానని చెప్పడంతో సారా టవర్ల సెంటర్కి చేరుకుంటే అంత పెద్దగా ఉన్న ముకాడేకి టవర్లు అడ్డుపడడంతో అక్కడికి చేరుకోలేడని ప్రజలందరితో అక్కడికి బయలుదేరుతుంది. తిరిగి ఫైట్లో ముకాడే పప్పెట్ నారుటోని అటాక్ చేసి ఇక నారుటోని వదిలి సారా వెంట వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అసలు సారాని వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడని నారుటో ఆలోచనలో ఉండగా మినాటో నారుటోని చేరుకొని సారాని ఇంకొద్దిసేపు కాపాడమని చెప్పి వెళ్ళిపోతాడు. తిరిగి సెంటర్ టవర్ దగ్గరికి చేరుకున్న అందరూ ఆ మాన్స్టర్ పప్పెట్ వాళ్ళని చేరుకోలేదని అనుకుంటుండగా ముకాడే పప్పెట్ అక్కడికి చేరుకొని తన చాక్రా థ్రెడ్స్తో సారాని బంధించి తన బాడీని కంట్రోల్ చేస్తూ తన చేతులతో తానే తన పీకని పిసుక్కునేలా చేద్దామనుకుంటాడు. కానీ టైంకి మన హీరో నారుటో ఎంట్రీ ఇచ్చి తన చాక్రా బ్లేడ్తో సారాని కాపాడి నీ ప్రజల్ని కాపాడడానికి నువ్వేం చెయ్యగలవో అది చెయ్యి అని చెప్పి ఇక లేట్ టైం చెయ్యకుండా తన షాడో క్లోన్స్తో తన రెసింగన్లతో ఆ ముకాడే పప్పెట్ని అటాక్ చేస్తూ ఆపడానికి ట్రై చేస్తుండగా మినాటో టీం కూడా అక్కడికి చేరుకుంటారు.
ఇదే టైంలో సారా గతంలో చిన్నప్పుడు తన తల్లితో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని ఆ పప్పెట్లకి చాక్రాని అందచేస్తున్న జుట్సు సెంటర్లో ఉన్న టవర్ కింద భూభాగంలో ఉందని, అక్కడ పప్పెట్ల చాక్రా పనిచేయని బేస్మెంట్ కూడా ఉందని, ప్రజల్ని కాపాడడానికి దానిని తను మాత్రమే ఆపగలదని చెప్పి ప్రజలందరితో అండర్ గ్రౌండ్కి బయలుదేరుతుంది. దానితో చోజా ఇంకా షీబీ ముకాడే పప్పెట్ని కాపాడడానికి, మినాటో ఇంకా నారుటో సారాని కాపాడుతూ తనకి సాయం చేయడానికి నిర్ణయించుకుంటారు. దానితో సారాని చంపడానికి వస్తున్న ముకాడే పప్పెట్ని షీబీ తన ఇన్సెక్ట్ డిసెప్షన్ జుట్సుతో చుట్టుముట్టి తన ఇన్సెక్ట్స్తో ఆ పప్పెట్లో ఉన్న చాక్రాని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటే, చోజా వాళ్ళ క్లాన్ ఆకిమిచి పిల్వాడి ఒక జైంట్గా మారి ఆ పపెట్ని అటాక్ చేసి తన్ని ఎగరేస్తాడు. కానీ సెంట్రల్ టవర్ నుంచి చాక్రాని అబ్జార్బ్ చేసుకొని పవరప్ పైన ముకాడే పప్పెట్ వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదే టైంలో సారాతో అండర్ గ్రౌండ్కి వెళ్తున్న మినాటోకి షీబీ తన ఇన్సెక్ట్స్ ద్వారా సారా చెప్పినట్టే టవర్ కిందున్న అండర్ గ్రౌండ్లో జుట్సు ఉన్నంత వరకు వాడి చాక్రాకి అంతులేదు అని తెలియచేస్తాడు. కానీ అప్పటికే ముకాడే పప్పెట్ అక్కడికి చేరుకుంటుంది. దానితో నారుటో సారాని త్వరగా బయలుదేరమని చెప్పి ముకాడే మాన్స్టర్ని ఆపడానికి తన రెస్సింగన్ వాడడానికి రెడీ అవుతాడు. కానీ నారుటో రెస్సింగన్ని మొదటిసారి చూసిన మినాటో షాక్ అవుతాడు. ఇక గ్యాప్ ఇవ్వకుండా నారుటో తన రెస్సింగన్తో అటాక్ చేద్దామనుకుంటే ముకాడే నారుటోని ఈజీగా తిప్పికొట్టి ఆపకుండా అటాక్ చేయబోతుంటే మినాటో నారుటోని కాపాడతాడు. ఇక ఇది నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి సారాని కాపాడు, కానీ నేను కూడా మీకు సాయం చేస్తా. వాడిని ముఖాముఖి ఎదుర్కొంటే గెలవలేం. ముందు వాడి బలహీనత ఏంటో కనిపెట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళు. అలా నారుటో వెళ్ళిపోవడంతో మినాటో గ్యాప్ ఏమివ్వకుండా తన షురికెన్ షాడో క్లోన్ జుట్సుతో అటాక్ చేసి పపెట్ని ఎన్నో చోట్ల గాయపరుస్తూ ఆ పపెట్ చెస్ట్లో ఉన్న మెయిన్ బాడీని చూడడంతో అయితే అదే వాడి వీక్ స్పాటా అనుకుంటుండగా టవర్ నుంచి మళ్ళీ చాక్రాని అబ్జార్బ్ చేసుకొని పూర్తిగా హీల్ అయిన ముకాడే పపెట్ మినాటోని అటాక్ చేస్తుంది. ఇదే టైంలో బేస్మెంట్ దగ్గరికి చేరుకున్న సారా తను వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ సీల్ చేస్తున్నట్టు తెలుసుకుంటుంది. దానిని ఓపెన్ చేయడానికి సారా ప్రయత్నిస్తుండగా ముకాడే వస్తున్నాడని తెలుసుకున్న నారుటో మళ్ళీ తన రెస్సింగన్తో అటాక్ చేయడానికి ప్రయత్నించినా అది ఏమాత్రం పని చేయదు. అయినా కూడా నారుటో తన ఓటమిని ఒప్పుకోకుండా ఎన్నిసార్లు ముకాడే తనని తిప్పి కొడుతున్నా నారుటో మాత్రం తన క్లోన్స్తో పోరాడుతూనే ఉంటాడు. నారుటోని చూస్తున్న సారా తను కూడా తన ఓటమిని ఒప్పుకోకూడదని ఆ బేస్మెంట్ని ఎలాగైనా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నారుటో ఇచ్చిన బ్లేడ్ ద్వారా ఆ సీల్ని రిలీజ్ చేయొచ్చని తెలుసుకొని ప్రజలందరినీ కాపాడడానికి వాళ్ళని ఆ బేస్మెంట్లో సీల్ చేసి ముకాడేకి చాక్రా ఇస్తున్న జుట్సు ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. సారా ప్లాన్ ఏంటో తెలుసుకున్న నారుటో ఎలాగైనా ముకాడేని అక్కడే ఆపడానికి డిసైడ్ అయ్యి తన మల్టీ షాడో క్లోన్ జుట్సుతో ఎన్నో క్లోన్స్తో ముకాడేని ఆపి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ముకాడే ఒక పెద్ద లైట్నింగ్ జుట్సుతో నారుటో క్లోన్స్ అన్నిటినీ అంతం చేస్తాడు. నారుటో మళ్ళీ తన క్లోన్స్తో ఎంత అటాక్ చేయడానికి ప్రయత్నించినా ముకాడే వాటిని అటాక్ చేస్తూ ఈజీగా అంతం చేస్తాడు. దానితో ఇక మన నారుటో తనలో మిగిలిన చాక్రా అంతా సేకరించి విండ్ స్టైల్ రసెన్ షురికెన్ని క్రియేట్ చేసి తన పూర్తి శక్తితో అటాక్ చేద్దామనుకుంటే ముకాడే ఆ చాక్రా మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకొని నారుటోని తిప్పి కొడితే నారుటో గోడల్ని బద్దలు కొట్టుకొని జుట్సు దగ్గరికి చేరుకున్న సారా దగ్గర పడతాడు. చాక్రా అంతా అయిపోవడంతో ఈకేం చెయ్యడం అనుకుంటున్న నారుటోని ముకాడే అటాక్ చేయబోతుంటే
టైంకి మినాటో నారుటోని కాపాడతాడు. నువ్వు బానే ఉన్నావా? నేను వాడి వీక్ స్పాట్ పై దాడి చేస్తా. నువ్వు గ్యాప్ ఇవ్వకుండా నీ రసింగంతో వాడిని అటాక్ చేయి. నేను చెయ్యలేను, నా చాక్రా పూర్తిగా అయిపోయింది. నీకు నేను సాయం చేస్తా. మీరు చెయ్యలేరు. రసింగన్ ఫోర్త్ హోకాగే కనిపెట్టిన జుట్సు మాస్టర్ చిరాయా ఇంకా నేను మాత్రమే దానిని వాడగలం. అందుకే చెప్తున్నా, నేను నీకు సాయం చేస్తా అంటూ మినాటో నారుటో చేతిలో ఒక రసింగన్ని ఫామ్ చేసి తన చేతిలో ఇంకో రసింగన్ని ఫామ్ చేస్తాడు. ఏంటి రసింగన్నా? దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరేం చెయ్యబోతున్నారు? ఒకే రకమైన చక్రాలు కలిస్తే అవి ఒకటయ్యి మరింత బలంగా మారుతాయి. దానితో ఒక సరికొత్త రసింగన్ ఏర్పడుతుంది. ఇదే మన అల్టిమేట్ సుప్రీం రసింగన్ అంటూ మినాటో ఇంకా నారుటో జుట్సుని రెడీ చేస్తుంటే ముకాడే మళ్ళీ టవర్ నుంచి చాక్రాన్ని సేకరించి పూర్తి శక్తితో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మినాటో టెలిపోర్ట్ చేసి అటాక్ నుంచి తప్పించుకొని గ్యాప్ ఇవ్వకుండా తన షురికెన్ షాడో క్లోన్ జుట్సుతో అటాక్ చేసి మెయిన్ బాడీని బయటికి తెస్తాడు. ఇదే టైంలో సారా ముకాడే పప్పెట్ బాడీకి పవర్ అంత చేస్తున్న జుట్సుని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఇక ముకాడే ప్రయత్నించినా హీల్ అవ్వలేకపోతాడు. ఇకంతే. అప్పటి వరకు ఫామ్ అయిన సరికొత్త రసింగన్తో మన నారుటో తన ఫుల్ పవర్ యూజ్ చేసి ముకాడే పప్పెట్ని తన అల్టిమేట్ సుప్రీం రసింగన్తో పూర్తిగా అంతం చేస్తాడు. కానీ చనిపోతున్న ముకాడే తన ఆఖరి శక్తి వాడి లోరాన్ రాజ్యాన్ని పూర్తిగా అంతం చేయడానికి ఒక పెద్ద సెల్ఫ్ డిస్ట్రక్ట్ జుట్సు వాడతాడు. దానితో నారుటో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయి అందరూ పడిపోబోతుంటే టైంకి తన వుడ్ స్టైల్ జుట్సుతో యామాటో వాళ్ళని కాపాడతాడు. కట్ చేస్తే అందరినీ కాపాడడానికి, ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండడానికి మినాటో ముందుగా నారుటోకి ఇచ్చిన కూనైని వాడి తన జుట్సుతో ఆ ప్లేస్ని పూర్తిగా సీల్ చేస్తాడు. గతంలో ఉన్న ముకాడే చనిపోయి భవిష్యత్తులో లాగే మినాటో తన జుట్సుతో ఆ ప్లేస్ మొత్తాన్ని సీల్ చేయడంతో నారుటో ఇంకా యామాటో శరీరాలు మెల్లగా తిరిగి మాయమవ్వడం స్టార్ట్ అవుతాయి. మీరిక మీ కాలానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చిందనుకుంటా. కకాషి, నువ్వు నీ మిషన్ని విజయవంతంగా పూర్తి చేశావు. ఏంటి? ఈయన కకాషి సెన్సేనా? మిమ్మల్ని కలిసినందుకు చాలా గౌరవంగా ఉంది. కెప్టెన్ యామటో అంటే ఈయన నిజంగానే? దురదృష్టవశాత్తు ఇక మీరు వెళ్ళే సమయం దగ్గర పడింది. అయితే నువ్వు ఇంకా వెళ్ళిపోతున్నావా? హా, అవును సారా, నువ్వేం చెయ్యాలో నిర్ణయించుకొని అది నీ ఓటమిని ఒప్పుకోకుండా చేసావు. నువ్వు ఒక గొప్ప మహారాణివి. మేము లేకపోయినా నువ్వు బాగానే ఉంటావు. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను నారుటో. భవిష్యత్తులో మార్పులు జరగకూడదంటే ఇప్పటి వరకు జరిగిన వాటిని మన జ్ఞాపకాల నుంచి ఎరేస్ చేయాలి. కానీ ఒక్క సెకండ్ ఆగండి. నేను మీతో చెప్పాల్సింది, మిమ్మల్ని అడగాల్సినవి ఇంకా ఉన్నాయి. హా, కానీ దానికి సమయం ఇప్పుడు కాదు. మనం మళ్ళీ ఒక రోజు కలుసుకుంటాం. కానీ నేను మీకు ఇప్పుడు ఇది చెప్పకపోతే మళ్ళీ నాకు ఎప్పటికీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. నువ్వు చెప్పాలనుకుంటుంది నేను వినే రోజు ఖచ్చితంగా వస్తుందని నాకు తెలుసు అంటూ మినాటో అందరి జ్ఞాపకాల్ని ఎరేస్ చేసే జుట్సు యూజ్ చేస్తుండగా మీరొకవేళ నాకు ఒక కొడుకుంటే వాడు నీలాంటి ఒక నింజా అవ్వాలని నేను కోరుకుంటా అనడంతో నారుటోకి అప్పటికి తెలియకపోయినా మినాటోని తన తండ్రిలా ఫీల్ అయ్యి చాలా సంతోషపడతాడు. అలా మొత్తానికి మినాటో జుట్సు వల్ల అందరూ బాయ్ చెప్పుకుంటూ వాళ్ళ జ్ఞాపకాల్ని మర్చిపోతారు. కట్ చేస్తే తిరిగి ప్రెజెంట్లో పెద్ద బ్లాస్ట్ నుంచి తప్పించుకున్న సాకురా ఇంకా సాయ్ ఆ బ్లాస్ట్ మధ్యలో స్ప్రో కోల్పోయి పడున్న నారుటో ఇంకా యామాటోని చేరుకుంటారు. నిద్ర లేచిన నారుటో ఇంకా యామాటోకి
ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. అలా ముకాడే ఏమైపోయాడో అనుకుంటూ ఆ గుహలో నుంచి బయటకొస్తున్న నారుటో టీం ఎదురుకుంటా క్వీన్ సారా రూపంలో ఉన్న ఎవరో ప్రత్యక్షమవుతారు. అలా తను నారుటోని చేరుకొని తను లోరాన్ రాజ్యానికి క్వీన్ అయిన సారా కూతురని, వాళ్ళ వంశం శక్తి వల్ల ఇక్కడ జుట్సు శక్తిని ఫీల్ అయ్యి తనెక్కడికి చేరుకుందని చెప్తుండగా నారుటో తన చేతిలో ఎంతో పాడైపోయిన చాక్రా బ్లేడ్ని చూస్తూ తన చాక్రా బ్లేడ్ మిస్ అయినట్టు గమనిస్తాడు. ఆ చాక్రా బ్లేడ్ని లోరాన్ రాజ్యాన్ని కాపాడిన ఒక గొప్ప హీరో జ్ఞాపకార్థంగా తన మదర్ నుంచి తనకి లభించిందని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ తనని చూసిన నారుటోకి మాత్రం తనని ముందెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని గుడ్లు అప్పగించి అలా చూస్తున్నావు? అబ్బబ్బా, అది నువ్వనుకున్నట్టు కాదు సాకురా. అలా మొత్తానికి నారుటో తన టీంతో మిషన్ని పూర్తి చేస్తాడు. ఇంతటితో మన మూవీ ఖతం. మీకెవరికైనా ఈ మూవీ ఎప్పుడు జరుగుండొచ్చనే డౌట్ ఉంటే ఈ మూవీ పెయిన్ జిరాయాని చంపిన తరువాత నారుటో అది తెలుసుకొని సేజ్ మోడ్ ట్రైనింగ్ చేయడానికి ముందు జరుగుండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మరిన్ని నారుటో ఇంకా బోరుటో ఫిల్లర్స్తో ఈ సెన్సే మీ ముందుకొచ్చేస్తాడు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.